ప్రపంచాన్ని ఎలా నడిపించాలి, ఎలా నడవాలి అని తీర్చిదిద్ది వయోవృద్ధులకు వచ్చిన వాడు మనం. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, వయోవృద్ధి వచ్చిన తర్వాత కొంత చేరత్వం పెరుగుతుంది. అది సహజం, వయసుతో పాటు. అది వీలైనంత వరకు మనం తగ్గించుకోవాలి. అవకాశాలన్నీ కూడా పిల్లలకి అప్పచెప్పేయాలి. ప్రతిదీ నేనే చేయాలి, నేనే పట్టుకోవాలి, నేనే చూడాలి, నా చేతితోనే జరగాలి అనే ఆలోచన తగ్గించుకోవాలి. సీనియర్ సిటిజన్స్గా ముందుగా మీరు ఇది గుర్తించాలి. అంతేకాకుండా మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని నిబద్ధతతో చేయగలుగుతాం, ఆలోచన చేయగలుగుతాం. పెద్దవాడు సమాజానికి చాలా ఉపయోగం. పెద్దతలగా లేకపోతే గుంతలుగా పెట్టుకుని పూజ చేయాలని సాధించింది. పెద్దవాడు అంత ఉపయోగం. పెద్దవారి మాటలు వెన్నబంతులు, వారి మాటలు, వారి సూచనలు, వారి సలహాలు తీసుకుని పిల్లలు నడవాలి. సీనియర్ సిటిజన్స్లో ఎక్కువ భాగం రిటైర్ అయిపోయిన తర్వాత, ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత, వయసులో రిటైర్ అయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనకి భగవంతుడు ఈ డ్యూటీ అప్పచెప్పాడు. ఆ డ్యూటీని మనం సక్రమంగా నిలబెట్టుకుంటారు. మనం అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి అనే ఆలోచనతో నడవాలి. అంతేగాని ఈ వయసు వచ్చిన తర్వాత కూడా పగ ద్వేషాలు ఉండకూడదు. సామరస్యంగా, మర్యాదపూర్వకంగా, వినయపూర్వకంగా నడుచుకుంటూ నడవాలి. అలా నచ్చినట్లయితే మన పెద్దలతో నిలబడుతుంది. మన పెద్దలతో నిలబడాలి, మన సమాజంలో గౌరవంగా ఉండాలంటే మన సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి. ఆ మేలు సమాజాన్ని చేసినట్లయితే ఆ పెద్ద ఆయన 90 సంవత్సరాలు వచ్చాక కూడా ఈ సమాజం కోసం ఎంత పాటుపడుతున్నారని అందరూ చెప్తున్నారు. అది ఈ వృద్ధాప్యం, ఈ శేష జీవితం మీరందరూ కూడా చక్కగా గడపాలని, ఆరోగ్యంగా, ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అవన్నీ పాటిస్తూ, ఆరోగ్యంగా ఉంటూ, సమాజాన్ని సేవ చేస్తూ, కుటుంబాన్ని సేవ చేస్తూ, మన వారికి అందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ చక్కని కార్యక్రమాలు చేస్తారని మన అందరం కూడా పిల్లలను ఆశీర్వదించి వారి పైకి వచ్చే విధంగా తోడ్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. ఒకసారి వారిని ఇచ్చేసి మన కార్యక్రమానికి అభినందించడం మీ కర్తవ్యంలో మరొకసారి వారి కర్తవ్యాలు తెలియజేస్తున్నాను. స్వామివారి ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు. వారి అభిమానులు ఎప్పుడూ కూడా మా కార్యక్రమాల్లో ఇలా ఉండాలని కోరుకుంటూ